హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైతే చూసుకున్నట్టయితే ఇది కృష్ణుడి పుట్టిన స్థలము మథురాలో ఉన్న ప్రేమ్ మందిర్ అనే ప్రదేశం ఇది. ఇక్కడైతే ఈవినింగ్ ఎవ్రీ డే ఈవినింగ్ అయితే సరికి చూసుకునేసరికి మనకైతే ఇంతమంది జనాలు అయితే ఇక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ మేము పోయిన రోజు అయితే 1,00,000 దగ్గర అయితే ఉన్నారు. ఇక్కడైతే ఎంట్రీ ఫ్రీ, కాకపోతే ఒక 1 కిలోమీటర్ దూరంలో మనము కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి మనకు నడవరాకపోతే ఛార్జింగ్ వెహికల్స్ ఉన్నాయి. లేదు అని అంటే నడుచుకుంటూ వెళ్తా అనుకుంటే కనుక 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. చూడడానికి ఏముంది అని అంటే ఈ లైటింగ్ షో కావచ్చు, లోపల ఇంటీరియర్గా వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు కూడా లైటింగ్ షో ఉంది లోపల అంతా. చూడడానికి బయట నుంచి అయితే టెంపుల్ ఈ విధంగా ఉంది. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. ఇక్కడ ఎట్లాంటి టికెట్ అయితే లేదు, లోపలికి ఎంట్రీ అయితే ఫ్రీయే ఉన్నది. మనకి అక్కడ వరకు కూడా వెళ్ళి బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళొచ్చు. చూడడానికి అయితే చాలా బాగుందని చెప్పొచ్చు ఈ ప్లేసు. మనము లోపలికి వెళ్తున్న కొద్దికి మన ఫీలింగ్ చాలా బాగా మారుతుందని కూడా చెప్పొచ్చు. ఈ కట్టడం కావచ్చు, లేకపోతే దాని చుట్టూ లైటింగ్స్ కావచ్చు, చూసుకోవడానికి చాలా బాగుంది. మథుర వెళ్తే కనుక కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని మనం ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చూడడానికి పిల్లలకు కావచ్చు, లేకపోతే పెద్దలకు కావచ్చు, చాలా బాగుంది. చూసుకుంటే మాత్రం మీరు చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. ఆ టెంపుల్కి కూడా లైటింగ్స్ ఏ విధంగా మారుతున్నాయి ఏంది అన్నదైతే మీరు చూస్తున్నారు కదా. లోపల ఇంకా ఇంటీరియర్గా లోపలికి వెళ్ళినప్పుడు లోపలైతే వీడియోస్ తీయలేదు, కానీ లోపల మాత్రం లైటింగ్ షో బాగానే ఉంది. ఈవినింగ్ టైంలో అయితేనే ఇంతమంది జనాలు, డే టైంలో అయితే ఓన్లీ వెళ్ళి టెంపుల్ చూసుకొని రావడమే అంతే. డే టైంలో ఎట్లాంటిది లేదు, ఓన్లీ నైట్ టైంలో మాత్రమే ఈ లైటింగ్ ఇదంతా. మనము మొత్తం అయితే టెంపుల్ చుట్టూ సరౌండింగ్ రికార్డ్ చేసిన ఒకసారి చూసుకొని టైంకి స్వామివారి పల్లకి కూడా వచ్చింది. ఉత్సవ విగ్రహాన్ని బయట తిప్పుతారు కదా, సేమ్ అదే సన్నివేశం మేము పోయేసరికి జరుగుతూ ఉంది సాయంత్రం టైంలో. మేమైతే అది చూసుకున్నాము. చూడ్డానికైతే ప్రశాంతమైన ప్లేసు, చాలా ప్రశాంతంగా ఉంది. జనాలతోని ఫుల్ హడావిడిగా ఉంది ప్లేస్ అంతా. చూడ్డానికి మనకైతే కళ్ళ నిండా చూడ్డానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైటింగ్స్ అయితే ఏ విధంగా మారుతున్నాయో. ఇదైతే మనకి 3D టైప్లో మనకి ఎగ్జిట్ దగ్గర ఇట్లాంటి బొమ్మలు అయితే మనకి టెంపుల్ ముందరే, మనం టెంపుల్ చుట్టూరు తిరిగి ఎగ్జిట్ అయ్యే ముందర మనకి ఏదో టెంపుల్ ఆపోజిట్లోనైతే ఇది పెట్టినారు. శ్రీకృష్ణుడు అంటే ఈ బొమ్మలన్నీ 3Dగా తిరగడము, లేకపోతే గోవర్ధన గిరి కానీ ఇవన్నీ చాలా బాగా డిజైన్ చేసినారనే చెప్పొచ్చు. మనం చూస్తూ ఉంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ మన ఎదురుగా అవన్నీ బొమ్మలు 3D టైప్లో తిరగడము, చేయడము ఇవన్నీ కావచ్చు. మనం టెంపుల్ చుట్టూ చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నారు కదా, రథం, కృష్ణుడు నడిపిన రథం. అర్జునుడు మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు నడిపినాడు కదా డ్రైవింగ్, అది ఆ రథమే. అన్నిటికీ అన్నీ చాలా బాగా డిజైన్ చేసినారని చెప్పొచ్చు టెంపుల్లో అయితే. ఇది మనం చూసుకున్నారు కదా గోవర్ధనగిరి, కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఇది చాలా బాగా క్రియేట్ చేసినారు. దానికి సపోర్టింగ్గా మనకి ఎక్కువ కనపడొద్దని చెప్పి దానికి సపోర్టింగ్గా కింద నుంచి మనుషులే ఒక కర్రలు పెట్టి లేపినట్టుగా, కర్రలు పెట్టి సపోర్ట్గా నిలబడ్డట్టుగా క్రియేట్ చేసినారు చూడడానికి. టెంపుల్ అయితే ఎన్ని రకాల రంగులు మార్చుకుంటుందో మీరే చూస్తున్నారు కదా. మనం ఎంట్రీ అయినప్పుడేమో పింక్ ఉండే, తర్వాత గ్రీన్ వచ్చింది, తర్వాత ఇప్పుడేమో ఈ కలర్ వచ్చింది, మారుతూ ఉంది. ఇదేమో మనకేమో లాస్ట్గా ఎగ్జిట్ దగ్గర శ్రీకృష్ణుడు ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి బొమ్మలతోని అక్కడ పెట్టేసినారు. చూసినారు కదా ఇప్పుడు ఎంత బ్లూగా ఉందో టెంపుల్.